హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 7వ భాగాన్ని వినేద్దాం. అందుకే తరతరాలుగా వస్తున్న పై గదిలోని వాడికి ఈరోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాన్రా, వాడే సొంతంగా చేయమని చెప్పాడు. అమ్మో, వాళ్ళంతటా వాళ్ళంతట వాడే అరేంజ్ చేయమన్నాడు అంటే ఇందులో ఏదో తిరకాసుంది నాన్న. అప్పుడే అక్కడికి కామాక్షి వస్తుంది. గట్టిగా అరుచుకుంటూ అక్కడ సామాన్లన్నీ కింద పడేస్తుంది. ప్రతాప్ వర్మర్ గారు గట్టిగా అరుస్తారు. కామాక్షి, ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ద్రోణ చూశాడంటే అక్కడే చంపేస్తాడు అన్నాడు. రావాలనే కదా తాతయ్య ఇదంతా చేస్తున్నాను. నన్ను కాదని దానితో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారా? కామాక్షి అని గట్టిగా అరుస్తాడు శుక్ల. ఏంటి మామయ్య, నోరు లేస్తుంది, నా మీదనే అరుస్తున్నారు? నీ మంచికే చెప్తున్నాను కామాక్షి. వాడు చూశాడు అంటే అస్సలే ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు? నాకు ఇచ్చిన మాట ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? అవన్నీ నాకు తెలియదు కామాక్షి. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. అలా ఎలా వెళ్తాననుకున్నారు? నాకు కావాల్సింది నాకు దక్కాల్సిందే అని కోపంగా ద్రోణ గది దగ్గరికి వెళ్తుంది. కానీ అది లాక్ చేసి ఉండడం వల్ల అక్కడే కూర్చుని ఉంటుంది. ఆ అరుపులకి దర్శిని బయటకొచ్చి కనీసం పెద్దవారన్న జ్ఞానం కూడా లేకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటి ఈ అమ్మాయి అని అనుకుంటుంది. అప్పుడే ద్రోణం వస్తాడు. అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. లీలా మాత్రం దర్శిని గదిలోకి తీసుకెళ్లి రెడీ చేస్తుంది. ద్రోణ ఫ్రెష్ అవడానికి తన గది దగ్గరికి వెళ్తాడు. అక్కడ కామాక్షిని చూసి నువ్వేంటి ఇక్కడ అన్నాడు. నీ గదిలోకి ఎవరిని రానివ్వ కదా, మరి దర్శినితో ఈరోజు ఫస్ట్ నైట్ ఎందుకు? షటప్, నీకన్నీ ముందే చెప్పాను. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. నా గదిలోకి నువ్వు రావద్దు. నీతో ఉన్నప్పుడు వేరే గది ఉంది కదా, అక్కడ పోయి కూర్చో. నా గది ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ముందు ఇది చెప్పు ద్రోణ, దాంతో ఫస్ట్ నైట్ ఏంటి? ఏదో పెళ్లి చేసుకుని వచ్చావనుకున్నాను, దాంతో నువ్వు ఫిజికల్గా కలవకూడదు. ఏం మాట్లాడుతున్నావు? నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోనంటే నేను ఇంట్లోకి రానివ్వను. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి పోయేది ద్రోణ? ఈరోజు నాతో ఉండు, నాతో చేసుకో ఫస్ట్ నైట్. ద్రోణ కోపంతో చెంప పగల కొడతాడు. కింద పడ్డ కామాక్షి లేపి మళ్ళీ 2 పీకుతాడు. వెంటనే అక్కడి నుంచి నెట్టేస్తే మెట్ల మీద దొర్లుకుంటూ వెళ్ళి కింద పడుతుంది. అక్కడే శుక్ల నిలబడతాడు. అతని కాళ్ళ దగ్గర పడుతుంది. ద్రోణ అని గట్టిగా అరుస్తాడు శుక్ల. ఒక అమ్మాయినని కూడా చూడకుండా ఇలా కొట్టి మెట్ల మించి తోసావేంట్రా? ఏదైనా జరిగితే? నా గురించి అన్నీ తెలుసుకుని ఇంట్లోకి వచ్చింది, అలాంటిది నా పర్సనల్ విషయాలకి వస్తుంది, నన్ను ఎదిరించి మాట్లాడుతుంది. అది ఇక్కడే కనపడితే కాల్చి చంపేస్తాను. మర్యాదగా దాన్ని బయటికి గెంటించేయండి. కామాక్షికి చేతులకి దెబ్బలు, తల నుంచి రక్తం కారుతుంటే మెల్లగా లేచి ద్రోణ, నాతో పెట్టుకుంటున్నావు, నీ అంత చూస్తాను అంది. ఇంకేం చూస్తావే అంటూ, మా కుటుంబాన్ని అంతే చూశారు కదా మీరు. నువ్వు మా నాన్నతో మర్యాదగా మాట్లాడు. మా నాన్ననంటే ఊరుకోను అని ఒక్కొక్క మెట్టు దిగుతూ, మర్యాద లేకుంటే చంపేస్తాను. ఇంకొకసారి మా నాన్నతో అలా మాట్లాడితే నేను చేతకాని వాడిని అనుకున్నావా? నీకు నాకు మధ్య కండిషన్ ఉంది. ఇందులోనా నువ్వు కలుగు చేసుకోనని చెప్పావు. ఆ కండిషన్ ఇంకా కాలేదు. ఏంటే నీ కండిషన్? మా నాన్నతో సరిగ్గా మర్యాద ఇవ్వడం చేత కాదు, నీతో నా కండిషన్ ఏంటి అని దగ్గరికొచ్చి తన చేయి పెట్టి లాక్కెళ్తూ ఇంటి బయట విసిరి కొడతాడు. గట్టిగా అరుస్తూ కింద పడుతుంది. అప్పటికే కామాక్షి దెబ్బలు తగులుతాయి. కానీ ఎవరూ తనని దగ్గరికి పోవడానికి ధైర్యం చేయరు. వాచ్మెన్తో సహా చూస్తున్నారు. కామాక్షి దగ్గరికి ఎవరు వెళ్లరు. ద్రోణ ఎవరికో ఫోన్ చేసి రమ్మంటాడు. కమల్ వచ్చి 2 మనుషుల సహాయంతో కామాక్షిని తీసుకుని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి తండ్రిని చూస్తూ, ఏంటి నాన్న, ఇప్పటి వరకు అన్నీ ఓపిక పట్టాను, ఇక నుంచి ఓపిక పట్టను. ఇప్పుడు నేను అనుకున్నదే జరుగుతుంది. మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని విసురుగా తన గదిలోకి వెళ్ళబోతూ ఆగి దర్శిని గది వైపు చూస్తాడు. ద్రోణ దర్శిని గదిలోకి వెళ్ళి, అయిందా లీలా దర్శిని రెడీ చేయడం? వెంటనే గదిలోకి పంపమని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్తాడు. దర్శిని భయంతో బిగుసుకుపోతుంది. లీలా మాత్రం, అలా భయపడకండమ్మా, మీరు చెప్పినట్టు ఆ చీర కట్టుకోండి, లేకుంటే సారు ఊరుకోడు. ఏంటి లీలా, నా గురించి తెలిసి కూడా ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా నేను అలంకరించుకొని పోతే మైండ్ ఉందా? నా మీద పడితే నేను చస్తాను. లీలా నవ్వుతూ, అలా ఏం ఉండదులే అమ్మా అని తన చేతిలో చీర పెడుతుంది. ఆ చీరను ఒకసారి చూస్తుంది. ఏంటి లీలా, ఇంత సిల్కీగా పాతలాగా ఉంది, ఈ చీర కట్టుకోవాలా? ఊరుకోండమ్మా, ఏదైనా పట్టు చీర కట్టుకుంటారా? ఇలాంటి చీరలోనే కానీ కనిపించే అందాలతో బాబుగారిని చూశారంటే నీ కొంగు పట్టుకొని తిరుగుతారు. ఊరుకోలీలా, నేను ఇక్కడ భయపడి చేస్తుంటే ఏంటో అందాల గురించి మాట్లాడుతున్నావు. ముందు మీరు వెళ్ళి చీర కట్టుకోండి అని డ్రెస్సింగ్ రూమ్లోకి బలవంతంగా పంపిస్తుంది. దర్శినికి కట్టుకోక తప్పలేదు. రెడీ అయి లీలా ముందు నిలబడుతుంది. లీలా చూసి చేతులతో తిప్పేస్తూ, ఎంత అందంగా ఉన్నావమ్మా, అందుకే బాబుగారు మరీ పెళ్లి చేసుకున్నారు అని తన తల్లో పూలు పెడుతుంది. తన నడుముకి ముత్యాల దండ వేస్తూ మెడలో కూడా ముత్యాల దండ వేస్తుంది. చూసావా అమ్మా, మొత్తం నీ తెల్ల చీరతో పాటు ముత్యాలతో మెరిసిపోతున్నావు. ఏదో గంగిరెద్దురలాగా తయారు చేసినట్టు చేసావులే.
ఇలా బలి ఇవ్వబోతున్నాను ఒక రాక్షసుడికి. అలా ఏం లేదు, మీరు ఇక్కడే ఉండండి అని కిచెన్లోకి వెళ్ళి పాల చొమ్ము నిండా పాలు పట్టుకొని వచ్చి దర్శిని చేతిలో పెడుతుంది. పాల చొమ్మును చూసి, గ్లాస్ సరిపోదా మీ బాబుగారికి? చొమ్ము నిండా పాలు తాగుతాడా? లీలా నవ్వుతూ, బాబు ఎప్పుడైనా చొమ్ము నిండా పాలు పోసేస్తేనే తాగేస్తాడమ్మా. అందుకే అలా కాచిపెట్టాను. ఇందులో మీరు కూడా తాగాలి కదా, కొన్ని మురిపాలు ఇస్తాడు, వెళ్ళండి అని దర్శిని చేయి పట్టి మెట్ల దగ్గర తీసుకెళ్తుంది. అక్కడే ప్రతాప్ వర్మ అమ్మమ్మ నిలబడి ఉంటే వాళ్ళిద్దరికీ కాలు దండం పెడుతుంది. ఇద్దరు సంతోషంగా వాడిలో సగభాగమై వాడిని అర్థం చేసుకుని ఇద్దరు కొత్త కాపురం మొదలు పెట్టండి అని దీవిస్తారు. అమ్మమ్మ దర్శినిని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, పాలరాతి బొమ్మలా ఉన్నావు, కాలు పెడితేనే కందిపోయేంతగా ఉన్నావు, జాగ్రత్త అని చెప్పి లీలాకి సైగ చేస్తుంది. లీలా దర్శిని పట్టుకుని మెల్లగా పై గదిలో అలంకరించారో ఆ గదిలో దగ్గర నిలబెట్టి, అమ్మా ఇంక లోపలికి వెళ్ళండి అంది. లోపలికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతుంది. లీలా దర్శిని చేయి పట్టుకుని, కొత్త కదమ్మా, అలాగే ఉంటుంది, మీరు అన్నీ అర్థం చేసుకోవాలి అని మెల్లగా లోపలికి పంపిస్తుంది. లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా మత్తు ఆవహించినట్టు అనిపిస్తుంది. చుట్టూ చూస్తుంది. ఏదీ కనిపించినంతగా పువ్వుల డెకరేషన్తో ఉంటాయి. ఎంత అందంగా ఉందో రూమ్ అనుకుంటుంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరకు వస్తుంది. మొత్తం మల్లెపూలతో పరిచి ఉంటుంది. చామంతి దండలు అల్లుకొని ఉంటాయి. ఎటు చూసినా పూలే, పూలవనంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చేతిలో ఉన్న చొమ్ముని అక్కడ పెట్టి చుట్టూ చూసుకుంటుంది. మంచం చూస్తే చిన్నగా ఉంది. ఇందులో ఎలా పడుకోవాలరా బాబు అనుకుంటుంది. అప్పుడే ద్రోణ గదిలోకి ఎంట్రీ ఇస్తాడు. డోర్ గట్టిగా లాక్ చేసి పడేస్తాడు. ద్రోణాన్ని చూసి నోరెళ్ళబెడుతుంది. అతని బాడీని ఇప్పుడు చూస్తుంది. పంచ కట్టుకొని షర్ట్ లేకుండా తన బాడీని చూపిస్తూ ఓన్లీ సైడ్ కండువా మాత్రమే ధరించి దర్శినికి ఎదురుగా నిలబడతాడు. ఎంత మొరటుగా ఉండే మనిషి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. 6 ప్యాక్ బాడీ కనపడుతుంది అతనిలో. అతన్ని చూసి ఒక క్షణం కళ్ళు తిప్పుకోలేకపోతుంది. అంత అందంగా కనిపించాడు. మెడలో మొత్తం ముత్యాల హారంతో కనిపిస్తాడు. ఇద్దరు సేమ్ ఒకే రకంగా ఉంటాయి. అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దర్శిని దగ్గరికి వస్తుంటే దర్శిని గుండె వేగం పెరుగుతుంది. ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ద్రోణ మీసం తిప్పుతూ తన ఎదురుగా నిలబడి కళ్ళెగరేస్తూ, ఏంటి అంతలా చూస్తున్నావు? నా బాడీ అంత నచ్చిందా? మొరటోడి అని తిడతావు కదా, ఇప్పుడు నేను హీరోలా కనిపిస్తున్నానా, రాక్షసుల్లాగా కనిపిస్తున్నానా? దర్శిని వెంటనే తల తిప్పేసుకుంటుంది. చూసావా, తలెందుకు తిప్పేసుకుంటున్నావు? నా తోటలో పూసిన పువ్వులు రూమ్ అంతా ఎలా ఉందో పూలవనంలో ఉన్నట్టుంది కదా. ఇంత మంచి స్వీట్ మెమరీ ఎవరికైనా వస్తుందా? ఫస్ట్ నైట్ నీకు మర్చిపోలేని రోజు అని తన దగ్గరికి వస్తుంటే అక్కడున్న చొంబెడు పాలు తన చేతిలో పెడుతుంది. అతను చొమ్ములో ఉన్న పాలన్నీ గడగడా తాగేసి పక్కకు పెడతాడు. అతన్ని వింతగా చూస్తుంది. ఒక్క సెకండ్ ఆగకుండా అన్ని పాలు తాగేశాడని. అతను నవ్వుతూ, ఆశ్చర్యపోతున్నావా? నీకు పాలు ఇవ్వలేదని బాధగా ఉందా? నీకు నేను మురిపాలిస్తాను అంటూ తనని లాక్కొని తన పెదాల్ని అందుకుంటాడు. అనుకోని దానికి దర్శిని షాక్ అవుతుంది. అతన్ని నెట్టేయాలని చూస్తుంది, కానీ అది సాధ్యం కాదు. అతనిలో ఉన్న రాక్షసుడు లేచి ఆ ముద్దుని ఒక రక్తపాతంగా చేసి పెదాల్ని కొరికేస్తాడు. కాసేపటికి వదిలేస్తాడు. పెదాల నుంచి రక్తం కారుతుంటే నవ్వుతూ, చూడు తొలి ముద్దు ఎలా ఇచ్చాను అన్నాడు. దర్శిని కోపంగా, నువ్వొక రాక్షసుడివి, ఆడపిల్లతో ఎలా ఉండాలో తెలియదు అంది. ఇంకా ఎలా ఉండాలో చూపిస్తాను అని తనని ఎత్తుకుని మంచం మీద పడేస్తాడు. పువ్వులు ఉండడం వల్ల స్తుతి మెత్తగా తగులుతాయి. ఒక్కసారిగా తన చీరలో కనిపించే అందాలను చూస్తూ చేత్తో తడుముతూ తన నడుము వంపులు తలపెట్టి తన నడుముకి ముత్యాల హారాన్ని తన పంటితో లాగేస్తుంటాడు. తన పెదాలు నడుముకు తగులుతుంటే దర్శినికి ఒళ్ళంతా చెలరిస్తుంది. తనలో వస్తున్న మార్పుకి సైడ్ స్మైల్ ఇస్తూ మీసంతో నడుము మీద రాస్తూ ఉంటాడు. నడుమునంతా కొరికేస్తాడు. అతను చేస్తున్న పనులకి ఉక్కిరి బిక్కిరవుతుంది. అతను తన నడుముతో ఆడుకుంటుంటే ఎక్కడ లేని అలజడి మొదలవుతుంది. తన మనసులో, ఇదేంటి, అతను ఇలా చేస్తే నాకేంటి ఇలా అవుతుంది, కొత్తగా కనిపిస్తుంది అని అతన్ని తీసేయాలని చూస్తుంది. కానీ అతను మెల్లగా తన మీదకి వచ్చేస్తాడు. అప్పుడే గట్టిగా అరుస్తుంది దర్శిని ఐబ్రో లేపి, ఏంటి అరుస్తున్నా, ఇంకా చేయకముందే అన్నాడు. ముందు నా మీద నుంచి లేవండి అంది. ఇంత మంచి మూడ్లోకి నేను తీసుకెళ్తుంటే లేవమంటావే? నీకు మూడ్ వస్తుందేమో, నాకు రావట్లేదు. నిజంగా రావట్లేదా? ఇందాక ఏదో అయిపోయావు. నేనేం అయిపోలేదు, నువ్వు కొంచెం లేస్తే చాలా మంచిది. ఏం మెంటల్, పిచ్చెక్కిస్తున్నావే, మధ్యలో ఆపేస్తే బాగోదు. ముందు పని కానిస్తాను. నేనేమైనా నీ మరదలు అనుకున్నావా పడి చచ్చిపోవడానికి? దాని గురించి నీకెందుకు, నీతో ఎలా ఉన్నాను చెప్పు. దర్శిని ఎంత వారించినా తన మెడవంపుల్లో తల పెట్టుకుని ముద్దు పెడుతూ, ఎంతో మత్తెక్కిస్తున్నావే అన్నాడు. దర్శినికి చాలా కష్టంగా ఉంది. ఎంత నెట్టేయాలన్నా తన బలం ముందు ఏమీ పని చేయట్లేదు.
తన మీద తనకే నమ్మకం పోతుంది. ఎక్కడ ద్రోణకి లొంగిపోతానేమో అని. తన పంటితో ముత్యాల హారాన్ని తీసేస్తాడు. అతని పెదాలు తగులుతుంటే గిలిగింతలు పెడుతున్నాయి. ఎక్కడ లొంగిపోతానని భయం. ఒక తాళి తప్ప అన్నీ తీసేస్తాడు. మెల్లమెల్లగా ఎద మీదకొచ్చి బయటని తీయబోతుంటే ఇంకా గట్టిగా అరుస్తుంది. చిరాగ్గా లేచి కూర్చుని, ఏంటి నీ గొడవ? ఫస్ట్ నైట్ అని వాళ్ళు దొబ్బారు. ఏదో చేసేస్తే పని అయిపోతుందని అరేంజ్ చేస్తే అరిచి చావు కొడుతున్నావేంటి? నా కోసం బయట చచ్చిపోతారు. ఎవరు నన్ను వదిలిపెట్టరు. నువ్వేంటి దూరం పెడుతున్నావు నన్ను? నా పరిస్థితి మీకు అర్థం కాదు. ప్లీజ్ మీరు పక్కకి జరగండి. పక్కకేంటి? మంచం ఎలా ఉందో చూసావు కదా. ఒకరి మీద ఒకరు పడుకోవాలి. నేను మాత్రం నిన్ను వాటేసుకుంటాను ఈరోజంతా. భార్యకి ఇష్టం లేకుండా అలా మీద పడుకోవడం ఏంటి? అబ్బా, అది ఎంతసేపు గుర్తుకొచ్చిందా? నేను చేసినటువన్నీ ఫీల్ అయ్యా. నేను ఒక్కసారి కమిట్ అయితే అసలే వదిలిపెట్టను. ఇప్పుడు మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. దర్శనికి ఏం మాట్లాడాలో, తనకి ఎలా చెప్పాలో ఏం అర్థం కాదు. ఒక్కసారి మీరు లేచి కూర్చోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ టైంలో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేదేంది అంటూ, నన్ను ఎలా చేయాలో నువ్వు చెప్తావా? అంటే అన్ని విషయాలు తెలుసా నీకా? చిచి, ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పడం ఏంటి? మీలాగా తిరుగుబోతున్నా అనుకున్నారా? ఐఎమ్ వర్జిన్. అతను నవ్వుతూ, నాకు తెలుసు, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్స్పీరియన్స్ అయితేనే తెలియడం కాదు. నీకేమైనా ఇందులో తెలిసేమో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావో అనుకున్నాను. నీ చెత్త ఆలోచనలు మీరు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి, మీరు కొంచెం లేస్తే బాగుంటుంది. అంటే ఇందాక దానికోసమే అరిచావా? మరి వాష్రూమ్కి వెళ్ళాలని అతన్ని దూరంగా నెట్టి గబగబా వాష్రూంలోకి పరిగెడుతుంది. ద్రోణ చిరాగ్గా బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగుతుంటాడు. ఎంతమంది అమ్మాయిలు చూశాను, కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇది వద్దు అంటే నాకు కావాలనిపిస్తుంది. ఎలాగైనా ఈరోజు దీనికి నేనేంటో చూపించాలి అనుకున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు అయినా బయటికి రాదు. అక్కడే కాపురం చేద్దామా? అయితే డోర్ తీ, వచ్చేస్తాను అన్నాడు. అటు నుంచి ఏమీ మాటలు వినపడవు. నీకే చెప్పేది, ఇంకొకసారి మాట్లాడను. డోరు పగలు కొట్టడమే, లోపలికి వచ్చేస్తాను. సరే, నీ కోరిక ఎందుకు కాదనాలి? అక్కడే కలుద్దాం అని డోర్ మీద చెయ్యి వేస్తాడు. నేనే వస్తున్నాను అని మెల్లగా డోర్ తీసి బయటకు వస్తుంది. అతనికి దూరంగా జరిగి తలగొంచుకొని నిలబడుతుంది. తన దగ్గరికి వస్తుంటే, ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు అంది. తిక్కరేగి, ఏంటి ఈ టైంలో ముట్టుకోవద్దు అంటున్నావు అని దగ్గరకు వస్తుంటే, సడన్గా నాకు పీరియడ్స్ వచ్చాయి అంటుంది. ద్రోణ కోపంగా అక్కడున్న గోడకి ఒక పంచిస్తాడు. తన చేతికి రక్తం వస్తుంది. ఆ పువ్వులన్నిటికీ ద్రోణ రక్తం అంటుకుంటుంది. ఈ టైంలో ఏంటి ఇది? అదేమైనా చెప్పొస్తాయా? అయినా సడన్గా పెట్టారు. అదేదో ముందే మా బామ్మకు చెప్పి సావచ్చు కదే. ఇక్కడి వరకు వచ్చాక చెప్పాలా? మీరు చెప్పేంత టైం ఇవ్వలేదు నాకు. మీరు చాలా ప్రెషర్ చేశారు, అందుకే తొందరగా వచ్చేసింది. మీద పడుకుంటే ప్రెషర్ చేసినట్టా? బాడీలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉండవా? అయినా మీకు చెప్తే అర్థం కాదు. ప్లీజ్, నేను నా గదిలోకి వెళ్తాను. మా వంశం నుంచి ఫస్ట్ టైం నువ్వే ఇలా రికార్డులు బద్దలు కొట్టావు. నువ్వే ఇక్కడ చావు అని అక్కడున్న పూలు దర్శని మీద విసిరికొట్టి గదిలో నుంచి బయటికి కోపంగా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాడా లేదా అని చూసుకుని గుండెల మీద చేయి వేసుకుని, అమ్మయ్య, ఈ రోజుకైతే బ్రతికిపోయాను. ఏదో ఒక అబద్ధం చెప్పాను అని ఎంచక్క మంచం మీద ఎగిరి కూర్చుని పూలన్నీ మీద చల్లుకొని రిలాక్స్గా పూల మీద పడుకుంటుంది. కోపంగా బయటికెళ్ళిన ద్రోణ తన రూమ్ డోర్ తీసుకుని వెళ్ళి, దీనితో మూడంతా అయిపోయింది. సీక్రెట్ గదిలోకి వెళ్ళి కూర్చుని డ్రింక్ తాగుదామని మొదలు పెడతాడు. దర్శని మాత్రం రిలాక్స్గా అనిపిస్తుంది. అన్నీ చూసుకుంటూ, ద్రోణ అన్నట్టే ఇంత స్వీట్ మెమరీ ఎప్పుడు రాదు. నేనెప్పుడు కింద పడుకునేదాన్ని పెళ్లి కాకముందు. ఇప్పుడు మాత్రం ఎన్ని పూల మధ్యలో పడుకుంటాను, ఊహించలేనిది. పూలను చూసుకుంటూ మైమర్చిపోయి అలాగే పడుకుంటుంది. ఎందుకో తన అమ్మఒడిలో పడుకున్నట్టు హాయిగా పడుకుంటుంది. ద్రోణ తాగి తాగి అలాగే పడుకుంటాడు. ఉదయాన్నే అమ్మమ్మలో టెన్షన్. నేను అనుకున్నట్టు చక్కగా సక్రమంగా జరిగిందా లేదా అని కిచెన్లో అటు ఇటు తిరుగుతుంది. లీలా మాత్రం, ఎందుకు అమ్మగారు అలా తిరుగుతున్నారు? దర్శిని వస్తుందిలే. పిచ్చి మొద్దు, నీకు అర్థం కాదు. వాళ్ళిద్దరి మధ్యన ఐక్యత కుదిరిందో లేదో అని టెన్షనే. ద్రోణబాబుతో అంత ఈజీ కాదు. అక్కడున్నది మీ మనవడు. ఏది చేసినా గెలిచి వస్తారమ్మా. అంతే అంటావా? దర్శనికి మెలకు వస్తుంది. ఒళ్ళంతా విరుచుకొని లేచి కూర్చుంటుంది. చుట్టూ పూలు. అప్పుడు గుర్తుకొస్తుంది రాత్రి ఏం జరిగిందో. అమ్మో, ఇప్పుడు అమ్మమ్మకి ఏం చెప్పాలో అని మెల్లగా దిగి ఒంటి మీదున్న పూలన్నీ దులుపుకొని అద్దంలో చూసుకుని మెల్లగా డోర్ తీసి బయటకు వస్తుంది. ఎవరూ లేరని గబగబా మెట్లు దిగి వస్తుంటే అమ్మమ్మ సడన్గా చేయి అడ్డు పెడుతుంది. దర్శిని భయంగా అమ్మమ్మని చూస్తుంది. అమ్మమ్మ దర్శిని చూసి నవ్వుతూ మెల్లగా, నా మనోడు గెలిచాడా అంటుంది. దర్శిని తల వంచుకొని మెలికలు తిరిగిపోతూ అమ్మమ్మ అంటూ సిగ్గుపడుతూ తన గదిలోకి పరిగెడుతుంది. అమ్మమ్మ సంతోషంగా లీలా దగ్గరికి వచ్చి, లీలా లీలా రావే, దర్శిని మంచి వార్త చెప్పింది. నువ్వన్నట్టే నా మనవడే గెలిచాడు. లీలా నవ్వుతూ, చెప్పాను కదా ద్రోణబాబుతో అంత ఈజీగా ఉండదని. దర్శినికి వేడి నీళ్ళు పెట్టవే, దాని ఒళ్ళంతా నొప్పులే. తలార స్నానం చేసి దీపం వెలిగించమను. ఈ ఇంటి వంశాన్ని మోసేదాని
ఇల్లంతా లక్ష్మీదేవిలా తిరుగుతుంది. వెళ్ళు వెళ్ళు అంటుంది. లీల సంతోషంగా దర్శిని గదిలోకి వెళ్తుంది. దర్శిని మాత్రం భయంగా బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. లీల దర్శిని దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఎంత భయపడ్డావమ్మా, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. చెప్పాను కదా ద్రోణబాబుతో అంత ఈజీ కాదని. మీకు వేడి వేడి నీళ్లు పెట్టమని చెప్పింది. నేను గీజర్ ఆన్ చేస్తాను, మీరు వెళ్ళి తలారా స్నానం చేయండి, దీపం వెలిగించాలి. దర్శిని భయంగా, అమ్మో నేను దీపం పెట్టాలా, నా వల్ల కాదు. అబ్బా ఎవరికైనా బాడీ నొప్పులు ఉంటాయమ్మా, ఫస్ట్ టైం కదా, మీరింటి దీపాన్ని వెలిగించాలి, వెళ్ళండి అని దర్శిని బలవంతంగా బాత్రూంలోకి తోసొస్తుంది. కట్టుకోవలసిన చీరని బెడ్ మీద పెట్టి లీలా వెళ్ళిపోతుంది. దర్శినికి మాత్రం ఏం చేయాలో తెలియక చూద్దాం ఏం జరుగుతుందో అని వేడివేడి నీళ్ళతో తలస్నానం చేస్తుంది. టవల్ కట్టుకుని బయటకు వచ్చి చూస్తే బెడ్ మీద కట్టుకోవాల్సిన చీర ఉంటుంది. ఆ చీరను తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చక్కగా కట్టుకుని బయటకు వస్తుంది. లీల అక్కడ పూజకన్నీ రెడీ చేస్తుంది. అమ్మమ్మ దర్శినిని పిలిచి గదిలోకి వెళ్ళి ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా దండం పెట్టుకో దర్శిని అని చెప్పి పంపిస్తుంది. దర్శిని మెట్ల వైపు చూసుకుంటూ దేవుడి గదిలోకి వెళ్తుంది. అమ్మమ్మ నవ్వుతూ, అప్పుడే నా మనవడి గురించి ఆలోచిస్తున్నావా, వాడు లేస్తాడులే, నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. ఏంటో అక్కడ ఒకటి జరిగితే ఇక్కడ ఏదో జరుగుతుంది, అమ్మమ్మ ఏదో ఊహించుకుంటుంది అని దేవుడి గదిలోకి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించండి, నేను తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాను. మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైనప్పుడే నేను తనని భర్తగా స్వీకరించాలి. అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను. నాకు ఎలాంటి ఆపద రాకుండా మీరే చూడాలి అని దండం పెట్టుకుంటుంది. హారతి పట్టుకుని వచ్చి అమ్మమ్మకిస్తుంది. అమ్మమ్మ దండం పెట్టుకుని అప్పుడే ప్రతాప్ వర్మ గారు, శుక్లా గారు వస్తారు. వాళ్ళకు కూడా హారతి ఇస్తుంది. అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. ఇంటి కోడలు ఇంట్లో తిరుగుతుంటే హారతి తీసుకొని ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా అన్నారు. దర్శనంలో మాత్రం గుండె దడదడ కొట్టుకుంటుంది. ఈ టైంలో ద్రోణ చూస్తే ఇక్కడే చంపేస్తాడని. అలాగే అనుకుని దేవుడి గదిలోకి వెళ్ళి హారతి అక్కడే పెడుతుంది. ద్రోణ ఫ్రెష్గా తలస్నానం చేసి రెడీ మెట్లు దిగి వస్తుంటాడు. అమ్మమ్మ చూసి, దర్శిని హారతి తీసుకొనిరా, ద్రోణ వచ్చాడు, దండం పెట్టుకోవాలి కదా అంటుంది. దర్శిని గుండెలో రాయి పడ్డట్టు అవుతుంది. బయటికి రాలేక అలాగే దేవుడి గదిలోనే ఉంటుంది. ద్రోణకు అర్థం కాదు. ఏంటి బామ్మ హారతి ఇవ్వమంటున్నావు ఏంటి? ఇది అమ్మమ్మకు చెప్పలేదా? నాకేమైనా అబద్ధం చెప్పి తప్పించుకుందా అనుకుంటాడు. అబద్ధమని తెలియాలి, నా చేతులు అది చస్తుంది అనుకున్నాడు. నువ్వు నా మంచి మనవడి, నేను చెప్పినట్టు విన్నావు కదా. మా దర్శిని ఏంటి ఇంతసేపా అంది. దర్శిని మెల్లగా భయపడుతూ హారతి పట్టుకుని కుడికాలు ముందు పెట్టి బయటకు వస్తుంది. దర్శిని హారతి పట్టుకొని వస్తుంది. ద్రోణ పళ్ళన్నీ కొరుకుతూ కోపంగా చూస్తున్నాడు. నాతోటి గేమ్స్ ఆడావా? దర్శిని తల వంచుకొని వచ్చి హారతి ప్లేట్ పట్టుకొని అతని ముందు నిలబడుతుంది. ఏంట్రా దాన్ని అలా చూస్తున్నావు? హారతి తీసుకో, అది పాయసం వండుతుంది, ఇంట్లో అందరం తినాలి, మీరిద్దరూ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాలి కదా అంటుంది. మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.